ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి 4వ రోజున ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేసిన దానిని బట్టి 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నా యొక్క సమస్యలకు జయమిస్తాడని? ప్రైజ్ లార్డ్. నమ్మిన వారిని బట్టి దేవుని స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఆయన నామాన్ని మనము కనపరుద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కూడా ఆత్మలో బలము పొందేవాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ కదా. ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో బలహీనులు కాకుండా ఆత్మలో బలము కలిగిన వారుగా ఉండడానికే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవదిగా ఎందుకు ఉపవాస ప్రార్థన అంటే, నశించిపోచున్న ఆత్మలు రక్షణ పొందాలని మనము ప్రార్థించేవారుగా ఉంటున్నాం ఈ ఉపవాస ప్రార్థనలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఉపవాస ప్రార్థన ఎందుకంటే మన కుటుంబాల కోసము మనం ప్రార్థించాలి కదా. యేసుక్రీస్తు ప్రభువారిని మరి సిలువ వేస్తున్న సమయంలో మరి యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభుని చూసి ఏం చేస్తున్నారు? ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పింది ఏమంటే, అమ్మలారా మీరెందుకు ఏడుస్తున్నారు? నా కొరకు మీరు ఏడవద్దండి. హల్లెలూయా. ఎవరి కోసం ఏడవాలంట? మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి కోసం ఏడవాలంటే చెప్పండి? ప్రభువు కోసం మనం ఏడ్చే పని లేదు. ఎవరి కోసం ఏడవాలంట? మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏడవాలి. హల్లెలూయా. ఎందుకు మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏడవాలంట? మనం రక్షణ పొందాలి, సరైన రీతిలో మేము రక్షణలోనికి రావాలి అని మనం ఏడవాలి. ప్రభువా ఎక్కడ దారి తప్పిపోకుండా, ప్రభువా నీ కొరకు మేము సాక్షులుగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ఏడవాలి. హల్లెలూయా. మరలా మన పిల్లలు దారి తప్పిపోతూ ఉంటే మన పిల్లల యొక్క రక్షణ నిమిత్తం మనం ఏం చేయాలంటే మనము ఏడవాలి, అనగా ప్రార్థన మనం చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా దేనికోసం మనం ఏడవాలంటే చెప్పండి? దేనికోసం మనం ప్రార్థన చేయాలి? మనము ఆత్మలో బలము పొందులాగున మనం ప్రార్థన చేయాలి. రెండవది ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే నశించిపోచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా దేని కొరకు ప్రార్థన చేయాలంటే మన కొరకు, మన పిల్లల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధముగా మనం చేస్తున్నప్పుడు మరి నిజముగా ఆత్మీయ జీవితంలో, విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా బలము పొందేవాళ్ళుగా మరి ఉంటారు. ప్రైజ్ లార్డ్ కదా. విశ్వాసంలో బలం పొందాలన్నా ఎంతమందికి ఇష్టం? నేను ఆత్మలో బలం పొందాలి, విశ్వాసములో నేను బలము పొందాలి. హల్లెలూయా. మీ అందరికీ ఇష్టమే
అయితే ఇష్టముగా ఉంటున్న వాళ్ళు ఏం చేయాలంట? కష్టమైన ఏం చేయాలి? కష్టమైన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో పాలు పొందాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాలు పొందాలి. మరి పాలు పొందాలి, ప్రార్థన చేయాలి కదా. దూర ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు ఏం చేయాలి? వారు కూడా ఏం చేయాలంట? ఇక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటే మరి యూట్యూబ్లో చూస్తుంటున్న వాళ్ళు ఏం చేయాలి? వారు కూడా ఏం చేయాలంట? ప్రార్థన వారు చేసేవారుగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా కదా. మాతో కూడా ఏకీభవించేవారుగా మరి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆ సమయంలో మరి ఆత్మలో బలము పొందుతాము. హల్లెలూయా కదా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తృప్తిపరిచేవాడుగా మరి ఉన్నాడు. రెండవదిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేస్తే నశించిపోతున్న ఆత్మలు ఏం చేయబడతాయంట? రక్షించబడతాయి. దేవుని వాక్యంలో చూస్తాము, దుష్టుడు తన దుష్టత్వం చేత నశించిపోవట నా చిత్తం కాదు, దుర్మార్గుడు తన దుర్మార్గం చేత నశించిపోవట నా చిత్తం కాదు అని హెచ్కేఎల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ప్రేమ చూడండి, దుర్మార్గుల పట్ల కూడా ఆయన ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడంటే వారు కూడా రక్షణ పొందాలి, వారు మారు మనస్సు వారు పొందాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మరి దుర్మార్గులు రక్షణ మారు మనస్సు పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం, ప్రైజ్ లార్డ్, ఆయనే నరావతారిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మరి సుంకరుల దగ్గర, పరిశీల దగ్గర, మరి పాపుల దగ్గర మరి కూర్చుంటున్నప్పుడు మరి అక్కడ ఉన్న శాస్త్రులు, పరిశీలు ఏమంటున్నారంటే, ఈయన సుంకరుల దగ్గర, పరిశీల దగ్గర కూర్చున్నాడని గుసగుసలాడుతూ ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాంతరంగాలను ఎరిగిన యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను పాపులనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు. హల్లెలూయా. నేను అనారోగ్యంతో ఉంటున్న వారి కొరకే నేను వచ్చాను కానీ ఆరోగ్యంతో ఉంటున్న వారి కొరకు నేను రాలేదు అంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అనగా అర్థం ఏమంటే దుర్మార్గుల కొరకు, అనగా పాపుల కొరకే నేను వచ్చాను. హల్లెలూయా కదా. మన దేవుడు ఎటువంటి వాడంటే పాపిని ప్రేమించే దేవుడు. ఎవరిని ప్రేమించే దేవుడు? హల్లెలూయా. మంచివారిని దేవుడు ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. పాపిని దేవుడు ఏం చేస్తున్నాడంట? తన అమితమైన ప్రేమతో పాపిని ప్రేమిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మన యొక్క యేసయ్య ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే అది వింతైన ప్రేమ. హల్లెలూయా. మామూలుగా అంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పేసి అంటారు. దుష్టులు ఏం చేయాలంట? శిక్షించాలి. శిష్టులు అంటే మంచివాళ్ళని ఏం చేయాలంట? రక్షించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా కాదు కానీ బైబిల్ గ్రంథం చెప్పేది, నేను దుష్టులను నేను రక్షించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. దుష్టులు, దుర్మార్గులు, పాపులు, నరహంతకులు, వ్యభిచారులు వారు నశించి నరకానికి పోవడము నా చిత్తమో కాదు అంటా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మరి ప్రేమ ఎవరి పట్ల అంట? లోకంలో ఉన్న వారి పట్ల ఆయనకు ఎంత అమూల్యమైన ప్రేమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే సమయంలో పాపిని గురించిన ఎంత ప్రేమ ఉంది చూడండి. ప్రైజ్ లార్డ్. పాపిని గురించి ఎంత ప్రేమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరంట? పాపులను ప్రేమించే దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
పాపిని ప్రేమించకపోతే ఆ యొక్క పాపి జీవితంలో దేవుని యొక్క ప్రేమను ఏమాత్రం కూడా అర్థమో చేసుకోలేడు. హల్లెలూయ. దేవుని యొక్క మంచితనాన్ని ఏమాత్రము కూడా తెలుసుకోలేడు. దేవుడు తన మంచితనాన్ని బట్టే అనేకులను ఏం చేశాడంటే ఆయన మంచివారిగా చేశాడు. హల్లెలూయ. అపోస్తలుడైన పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు భయంకరమైన దుర్మార్గుడు, నరహంతకుడు, మరి హానికరుడు, సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేయాలని మామూలుగా కోరుకుంటారంటే, అట్లాంటి దుష్టుడు బ్రతికే బదులు వాడు చచ్చిపోతే బాగుంటుంది, అందరూ కూడా ఎట్లా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము అది కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోవడం. చూడండి, అది భయంకరమైన వ్యక్తిగా ఉంటున్న ఆ యొక్క సౌలును దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు, హల్లెలూయా, ఆ యొక్క సౌలు ఏం కనుగొన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కనుగొన్నాడు. హల్లెలూయా. నరహంతకుడుగా ఉంటున్న ఆ యొక్క వ్యక్తి ఏం కనుక్కున్నాడు చెప్పండి? దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను కనుగొన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు మాట్లాడుతున్నాడు కదా. యేసుప్రభు దర్శించినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సౌలు మరి ఏమైపోయాడంటే చూడలేక మరి కింద విడిపోయాడు ప్రకాశమానాన్ని. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పేసి అడిగితే ఆ యొక్క సౌలు అంటాడు, నీవెవడు అంటాడు. హల్లెలూయా. ఆ వెలుగును చూడలేక కింద పడిపోయాడు. కళ్ళు కూడా తెరవడానికి రావడం లేదు. ఆ యవ్వన బలం, ఆ యవ్వన రక్తం ఏమంటారంట, ఎంత పొగుర్రా వానికి అట్లా మాట్లాడారంటారు. హల్లెలూయా. నీవెవడు అంటే దేవుడు నేను ఎవడో చెప్తాను నీ కథ అని చెప్పేసి అన్నాడా యేసుప్రభు? యేసుప్రభు ప్రేమతో మాట్లాడాడు, సౌలా నేనెవరో తెలుసా? నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. చూడండి, ఆ మాట వినిన వెంటనే సౌలు యొక్క జీవితంలో ఏమైపోయాడంటే ఒక గొప్ప మార్పు వచ్చేసింది. హల్లెలూయా. ఆయనలో ఒక తీర్మానం వచ్చింది, నేను బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి. ఇంతవరకు నేను అందరిని చంపేశాను, అయితే ఇక మీదట నేను సస్తే ప్రభు కోసం నేను సస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పేసి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధముగా సౌలు పౌలుగా మార్చబడ్డానికి కారణం ఏమంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు, అక్కడ ఉంటున్న దేవుని నమ్ముకున్న విశ్వాసులందరూ కూడా కన్నీటితో ఆ సౌలు కోసం ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలితమే ఏం చేసిందంట? సౌలును పౌలుగా మార్చగలిగింది. హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చడమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును చూపించే వ్యక్తిగా మిగిలిపోయాడు ఆ యొక్క పౌలు. అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారంగా మీరు నన్ను పోలి మీరు నడవండి అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అంటున్నాడంటే ఈ మాట? ఒక సంఘాన్ని హింసిస్తుంటున్న ఒక వ్యక్తి. హల్లెలూయా. నరహంతకుడైన వ్యక్తి యొక్క జీవితం మార్చబడిన తర్వాత
ఆయన అంటున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుని ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు ఏం చేస్తాయంట? స్థితిగతులను, పరిస్థితులను అవి మార్చివేసేవిగా మరి ఉంటా ఉన్నాయి. అనేకుల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నరహంతకులు రక్షణ పొందుతూ ఉన్నారు, వ్యభిచారులు రక్షణ పొందుతూ ఉన్నారు, గజదొంగలు రక్షణ పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. భయంకరమైన దుర్వ్యసనాలలో ఉంటున్న వారు రక్షణ మారు మనసు పొందుతూ ఉన్నారు. హల్లెలూయా. వారందరూ కూడా రక్షణ మారు మనసు పొంది దేవుని సన్నిధికి వస్తున్నారంటే కారణం ఏమో తెలుసా? నీవు నేను. హల్లెలూయా. సార్వత్రిక సంఘముగా ఉంటున్న సంఘమంతా కూడా చేస్తున్న ప్రార్థన నశించిపోచున్న అనేకులను ఏం చేస్తూ ఉంది? రక్షిస్తా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నేను, నీవు, మనము ఒకానొక రోజు ఆ లిస్టులో ఉంటిమి, నశించిపోతున్న లిస్టులో ఉంటిమి. హల్లెలూయా. అన్ని జనులుగా ఉంటిమి. అయితే ప్రభువు మనల్ని దర్శించి రక్షించిన దానిని బట్టి అన్యులుగా ఉంటున్న మనల్ని దేవుడు ధన్యులుగా చేసి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధన్యులుగా చేయబడ్డాము. మరి అనేకులు కూడా ధన్యులుగా చేయబడాలంటే ఏం కావాలి? నీవు నేను నశించిపోచిన ఆత్మల కొరకు భారము కలిగి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం అనుకుంటాము, ఏమి మేము ప్రార్థన చేస్తేనైనా అని నిర్లక్ష్యం చేస్తాం. హల్లెలూయా. నీ ప్రార్థన చాలా విలువైంది. నీ ప్రార్థనకు, నా ప్రార్థనకు, మన ప్రార్థనకు ఏముందంటే దానికి శక్తి ఉంది. హల్లెలూయా. శక్తి కలిగిన ప్రార్థన ఏం చేయగలదంట? స్థితిగతులను, పరిస్థితులను మార్చివేసేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. కొంతమంది అంటారు, సార్ వాడు ప్రభువుని నమ్ముకోడు సార్, నా భర్త ఇంకా ప్రభువుని నమ్ముకోలేడు సార్, నా కొడుకు ప్రభువుని నమ్ముకోలేడు సార్, వాడు అంతే సార్, నా కూతురు ప్రభువుని నమ్ముకోలేదు సార్, అంతే సార్ అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే నీ విశ్వాసం ఏంటి? వాళ్ళు నమ్ముకోరు, వారు రక్షణ పొందరు, వారు మారు మనస్సు పొందరు అన్న మాట నీ నోటిలో నుంచి రావడము అది చాలా భయంకరమైన మాట. ఒక విశ్వాసి మాట్లాడే మాట కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ నోటిలో, నా నోటిలో, మన నోటిలో ఏముండాలంటే ఎంతటి ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ, హల్లెలూయా, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుమారుడు రక్షణ పొందినందులకే నీకే స్తోత్రాలు, నా భర్త రక్షణ పొందినందులకే స్తోత్రాలు, నా భార్య రక్షణ పొందినందులకే స్తోత్రాలు, నా కుమార్తె రక్షణ పొందినందులకై స్తోత్రములు, వారు వారి యొక్క దుర్వ్యసనాల నుంచి విడుదల చేసినందులకే స్తోత్రాలు, వారి యొక్క ఆత్మీయ మనోనేత్రములు మీరు తెలిసినందులకే స్తోత్రాలు. ప్రభువా, వారిలో పనిచేస్తున్న సాతాను కార్యం లయపరిచినందుకు స్తోత్రాలు, సాతానిక దుర్గాలను మీరు కూల్చివేసినందులకే స్తోత్రాలు. ప్రభువా తండ్రి, వారు మందిరానికి వచ్చి నిన్ను స్తుతిస్తుంటున్నారు, నిన్ను స్తుతిస్తుంటున్నారు. ప్రభువా నాయన, మేమందరం కూడా నిన్ను స్తుతిస్తుంటున్నామని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇలాగ చెప్పి మనం ఏం చేయాలంటే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించేవారుగా ఉండాలి. మన నోటిలో వచ్చిన ఈ మాట ఏమి చేస్తుందంటే అది ఎప్పటికీ కూడా నిరార్థకం కాదు. హల్లెలూయా. మనము మన నోటితో ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్న ఇక ప్రార్థన ఎప్పటికేం కాదంట, అది వ్యర్థమో కానే కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉపవాస ప్రార్థనలో కుటుంబాలను నశించిపోచున్న వారు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని
కన్నీళ్లతో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యిర్మీయా ప్రవక్త ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆయనకి ఏమని పేరంటే ఏడుపుల ప్రవక్త అని పేరు. ఏం పేరు చెప్పండి? ఏడుపుల ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తే కంట్లో నీళ్లు ఏరులై పారేవంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, నశించిపోచున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాడుగా ఉంటున్నాడు యిర్మీయా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ భారాన్ని ఎవరి మీద ఉంచాడంటే సంఘం మీద ఉంచాడు, నీ మీద ఉంచాడు, నా మీద ఉంచాడు, మనందరి మీద ఉంచాడు. హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏమి జరగాలంట? కుటుంబంలో ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా రక్షణ మారుమనసు పొందాలి. వారు వారికి దురభ్యాసముల నుంచి వారు ఏం చేయబడాలంట? వారు విడుదల పొందేవాళ్ళుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, మన కొరకు మన మూడవదిగా ఏమంట? మన కొరకు మన పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు మన కొరకు మన పిల్లల కోసం ప్రార్థన చేయాలంటే మన ఆత్మీయ పరిస్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, హల్లెలూయా, ప్రభువా నిన్ను నమ్ముకున్న నేను లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నానా, లేక ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా? ప్రభు, లోకానుసారమైన జీవితం జీవిస్తుంటాను, క్షమించయ్యా. ఇక మీదట లోకానుసారమైన జీవితాన్ని నేను జీవించను. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, హల్లెలూయా, బైబిల్ చదువుతూనే ఉంటాం. అయితే ఏమి పని చేస్తూ ఉంటుందంట? లోకము పని చేస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇంకోవైపు బైబిల్ చదువుతూ ఉంటాం, ఇంకోవైపు దైవజనులు ఏం చేస్తుంటారు? వాక్యం చెబుతూ ఉంటారు. ఆ వాక్యం చెప్పేది ఏమంటే ఒక డ్యూటీ అనమాట. హల్లెలూయా. తర్వాత ఏమంట? లోకానుసారమైన జీవితం. హల్లెలూయా. అయితే మన జీవితంలో మనకి ఆత్మీయ జీవితం పట్ల మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏడ్చాలంట. ఏం చేయాలి? ఏడ్చాలి. ప్రభువా నన్ను నీ శుద్ధ సువర్ణముగా నన్ను చేయి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడికి పోయినా ప్రభువా నేను నీకు సాక్షిగా నేను జీవించాలి ప్రభువా. నేను ఎక్కడికి పోయినా సాక్షిగా జీవించాలి. పేతురు బంకినట్లుగా నేను బంకకూడదు ప్రభువా. ఎలా బంకకూడదమ్మా? పేతురు బంకాడు. ఏమని బంకాడు? యేసు ప్రభు నాకెవరో తెలియదు, అలాగే నేను బంకకూడదు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అంటా ఉన్నాడు, మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నేను వారిని ఏం చేస్తానంట? తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను నేను వారిని ఒప్పుకుంటాను. హల్లెలూయా. ఎవరు నన్ను ఒప్పుకోరో నేను తండ్రి ఎదుటను దేవదూతల ఎదుటను వారి ఎదుట నేను ఒప్పుకోను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అనగా మన జీవితంలో ప్రతి చోట కూడా మనం ఎలా ఉండాలంట? సాక్షులుగా మనం ఉండాలి కదా. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. హల్లెలూయా. యెరూషలేములోను యూదాయలోను సమరయలోను భూదిగంతముల వరకు నా కొరకై మీరు సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును ఎవరికి సాక్షులుగా అంటామా? యేసు ప్రభువు అంటాడు, నాకు సాక్షులే ఉందరు.
మనము ప్రభుకు సాక్షులుగా ఉన్నామా? లోకానికి సాక్షులుగా మనం ఉన్నామా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా మనం ఎవరికి సాక్షులుగా ఉండాలంట? దేవునికి మనం సాక్షులుగా ఉండాలి. ప్రభువా, నీ కొరకు నేను సాక్షిగా జీవించలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. నాలో ఉన్న పిరికితనాన్ని తీసివేయి ప్రభువా. నా ఆత్మను నాలో ఏం చేయాలి? నువ్వు మన్నించు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యెరూషలేములో అనగా ఇంటిలో మనము సాక్ష్యంగా ఉండడం, యూదయ అనగా సంఘములో మనము సాక్షులుగా ఉండడం, మరి సమరయ అనగా అన్యజనుల మధ్యలో మనము సాక్షులుగా మనం ఉండం. మరి మూడవది భూదిగంతముల వరకు అంటే మనము ఏ జిల్లాకు పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఏ దేశానికి పోయినా మనము ప్రభువుకి ఎలాగుండాలంటాయా అమ్మా? సాక్షులుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన జీవితంలో ఒకటి ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూస్తూ ఉన్నారు? యేసయ్య నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా అన్న అవగాహన మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాగుంటామంట? సాక్షులుగా ఉంటాం కదా. భర్త భార్యను చూడనప్పటికీ, హల్లెలూయా, భార్య భర్తను చూడనప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలను చూడనప్పటికీ, పిల్లలు తల్లిదండ్రులను చూడనప్పటికీ, హల్లెలూయా, మనల్ని ఎవరు చూస్తున్నారంట? మనల్ని యేసయ్య చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భర్తకు సాక్షిగా భార్యగా, భార్యకు సాక్షిగా భర్త, పిల్లలకు సాక్ష్యంగా తల్లిదండ్రులు సాక్ష్యంగా పిల్లలు. హల్లెలూయా. ఎంత అద్భుతం. ఒకరి పట్ల ఒకరు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తా ఉంటే ప్రభు కూడా ఏం చేస్తారంటే మనల గురించి ఆయన సాక్ష్యం చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు జీవితంలో దేవుడు అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడవు అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నీవు నాకు బహుప్రియుడవు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దానియేలు అన్యదేశంలో బబులోనులో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క నామాన్ని ఎక్కడ కూడా అవమానపరచలేదు. దేవునికి సాక్షిగా జీవించాడు. తన సాక్ష్య మూలకముగా దేవునిని చూపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చూస్తుంటున్నాం. వారు తమ సాక్ష్య జీవితం మూలకముగా వాళ్ళు ప్రభువును వారు చూపించిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఈ ఉపవాస ప్రార్థనల మూలకంగా మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు ప్రభువుకు ఇంకా సాక్ష్య జీవితాన్ని కలిగిన వారుగా మనము మార్పు చెందుదుముగాక. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీ కొరకు సాక్షిగా జీవించడం సాయం చేయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మూడు కొరకు ప్రార్థన మనము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మూడు విషయాలు చాలా 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 ప్రాముఖ్యమైన అంశాలు. దేవునికి స్తోత్రం కదా. ఈ 40 రోజులు చేస్తున్న ఉపవాస ప్రార్థన మూలకంగా మరి మన ఆత్మీయ జీవితాలు ఏం చేయబడాలంట? వెలిగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉంటున్న నశించిపోచున్న ఆత్మలు రక్షణలోనికి రావాలి. మూడవదిగా మన కుటుంబాలలో కూడా గొప్ప రక్షణ కలగాలి. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాలు ఎక్కడికి పోయినా పరిమళ వాసనగా దేవుని కొరకు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా ఇవన్నీ కూడా ఈ 3 విధాలుగా మన జీవితంలో మనం ఉండాలంటే మనకేముండాలంటే చెప్పండి, మనకేముండాలి? మనకు ఆసక్తి ఉండాలి. ఏముండాలి చెప్పండి? మనకు ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుంటే మన జీవితంలో ఎదగలేం. ఆసక్తి లేకుంటే ప్రార్థనలో ఎదగలేం. ఆసక్తి ఉంటేనే ప్రార్థనలో నీవు ఎదుగుతావు. ఆసక్తి లేకపోతే ఏం చేస్తావు? ప్రార్థన చేయాలనుకుంటావు కానీ చేసేదాని బదులుగా పండుకుంటావు. ఆసక్తి లేకపోతే ఈ నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థన చేసే మనస్సు నీకు రాదు. ఆసక్తి లేకపోతే ఇంకా ప్రభువా నీ కొరకు నేను ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడాలి ప్రభువా అన్న మాట మన నోట్లోకి రాదు. మనలో ఏముండాలంట? ఆసక్తి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ 40 రోజుల్లో మరి ఆసక్తితో ప్రార్థన చేయడానికి ప్రభువా నీ ఆత్మతో, పరిశుద్ధాత్మతో నన్ను నింపుము తండ్రి అని ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే. యాకోబు పత్రికలో మనం చూస్తుంటున్నాం 5వ అధ్యాయంలో ఏలియా ఎటువంటి స్వభావం కలిగిన వాడంట? మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. 5వ అధ్యాయం యాకోబు, హల్లెలూయా. మనలాంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఆయన ఆసక్తితో ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఏం చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేస్తే ఏం జరిగిందమ్మా? దేనికోసం ఆసక్తితో ప్రార్థన చేశాడు ఆయన? వర్షము పడకూడదని ప్రార్థన చేశాడు. ఏలియాకు ఏమని పేరంటే రోషం కలిగిన ప్రవక్త అని పేరు. ఎటువంటి ప్రవక్త చెప్పండి? ఏ విషయంలో రోషము? దేవుని విషయంలో, ప్రభు విషయంలో రోషము కలిగిన ప్రవక్త. హల్లెలూయా. మనలాంటి స్వభావమే, అయితే ఆయనలో ఏముందంట? రోషం ఉంది. హల్లెలూయా. రోషం ఉంది, మళ్ళీ ఏముందంట? ఆసక్తి ఉంది. హల్లెలూయా. రోషము కలిగి ఆసక్తితో చేసిన ప్రార్థన ఏం చేసిందంట? 3.5 సంవత్సరాలు వర్షము కురియకుండా ఆగిపోయింది. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. మరి తర్వాత ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు వర్షం ఇచ్చాడా లేదా? వర్షం ఇచ్చాడు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు, అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో చూస్తాము. అపోస్తలుడైన పేతురును తీసుకొని చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారంట? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే సంఘం ఏం చేసిందంట? అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఏం చేసింది చెప్పండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేతురు గారు ఏం చేయబడ్డారు? ఏం చేయబడ్డారు? హలో, చెరసాలలోనే ఉన్నాడా? అత్యాశక్తి అయిన ప్రార్థన ఏం చేసిందంట? దేవదూతను చెరసాలలోనికి నడిపించిందంట. హల్లెలూయా. ఎక్కడ నడిపించిందంటే దేవదూతని చెరసాలలోనికి నడిపించింది. అవి ఎన్ని చతుష్టములు ఉన్నాయంటే అక్కడ? 4 చతుష్టములు. 16 14 4 చతుష్టములు. హల్లెలూయా. 4 చతుష్టములు దాటుకురావాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రైజ్ ది లార్డ్. దానిలోనికి దేవదూత ఎలా వెళ్ళిందో చూడండి. హల్లెలూయా. సరే, దేవదూత అదృశ్య స్వరూపుడు కాబట్టి మరి దేవదూత వెళ్ళిండొచ్చు. అయితే పేతురు గారు ఆ 4 చతుష్టములను దాటించుకొని ఈ యొక్క దేవదూత ఎలా తీసుకుని వచ్చిందో లెక్కేయండి.
హల్లెలూయా. పేతురైతే బాగా నిద్రపోతా ఉన్నాడు. పేతురును తట్టి దేవదూత లేపింది. లేచాడు, నిద్రమత్తులో లేచాడు. హల్లెలూయా. పేతురుకున్న ఆ యొక్క బంధకాలు ఊడిపోయి పేతురును పిలుచుకొని బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఉదయాన్నే లేచి చూస్తే అన్నీ కూడా గేట్లు అన్నీ కూడా బంద్ చేయబడ్డాయి. అయితే లోపల పేతురు లేడు. హల్లెలూయా. లోపల ఎవరు లేరు? లోపల పేతురు లేడు. ప్రైజ్ ది లార్డ్. దేవదూత బయట తీసుకుని వచ్చిన తర్వాత మరి మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత అక్కడ దగ్గరనే సంఘ బిడ్డలందరూ కూడా ఒక ఇంట్లో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏం చేశారంట, తలుపులు తట్టితే హల్లెలూయా, రోదే అని చిన్న అమ్మాయి అంటది, పౌలంకులు వచ్చాడు, పౌలంకులు వచ్చాడు అని చెప్పేసి అంటా ఉంటే, హల్లెలూయా, సారీ, పేతురంకులు వచ్చాడు, పేతురంకులు వచ్చాడు అని చెప్పేసి అంటే ఆ లోపల ఉన్న వాళ్ళు అంటారట, పేతురు వచ్చేసి చెరసాల్లో ఉన్నా నాన్న, పేతురు ఎట్లా వస్తాడు అంటారంట. నీవు పిచ్చిదానివా? పిచ్చిదానివి. హల్లెలూయా. అయితే ఈ బిడ్డ ఏం చేసిందంట, విశ్వాసంతో చెప్పింది, పేతురంకులు వచ్చాడు అని చెప్పేసి అన్నారు. మరి పోయి తలుపులు చూస్తే ఎవరున్నాడు చెప్పండి? పేతురు ఉన్నాడు. మనము అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం, అయితే దేవుడు జవాబిచ్చాడని ఏం చేయాలంట? ఆసక్తితో ప్రార్థన చేస్తాం, అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం, అంతా చేస్తాం. తలుపు తట్టితే తలుపు తీయం. తలుపు తట్టితే మనం ఏం తీయమో తలుపు తీయం. బాబా ఆ రోదే ఏమంటుంది చిన్న బిడ్డ, పేతురంకులు వచ్చాడు. ఆడ పేతురంకులు వచ్చాడు, లేదు లేదు వచ్చాడు అని చెప్తే అప్పుడు వాళ్ళు తలుపు తీశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశతో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినాక ఏం నమ్మాలట? దేవుడు విడుదలను ఇచ్చాడని మనం నమ్మాలి. దేవుడు జయమిచ్చాడని మనం ఏం చేయాలంటమ్మా? మనం నమ్మాలి. హల్లెలూయా. దేవుడు స్వస్థతనిచ్చాడని మనం ఏం చేయాలి? నమ్మాలి. మన కుటుంబం ఏం చేయబడింది? రక్షణ పొందిందని ఏం చేయాలంట? నమ్మాలి. దేవుడిని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈ విధంగా ఎప్పుడు చేస్తూ ఉంటామో, ప్రతిరోజు మన ఇంట్లో పండగనే. ప్రతిరోజు ఏమంట? పండగనే కదా. ఈ ఉపవాస దినాలు ఏడ్చుకుంటూ ఉండే దినాలు కాదు. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు పండుగ దినాలుగా మనం చేసుకోవాలి. అంశాల కోసం ప్రార్థన చేయాలి, చప్పట్లు కొడుతూ కేకలు వేయాలి. హల్లెలూయా. అంశాల కోసం ప్రార్థన చేయాలి, చప్పట్లు కొడితే ఏం చేయాలి? ప్రభువా మీరు మాకు జయం ఇచ్చారు, స్తోత్రములు నాయనా. హల్లెలూయా. నాకు ఇది చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. మేము ప్రారంభ సేవకు వచ్చినప్పుడు మరి మాకు 1000 రూపాయలు సపోర్టు 6 నెలలు మాకు ఇచ్చేవాళ్ళు. 6 నెలలు సపోర్ట్ అయిపోయింది. నెలకు 1000 రూపాయలు 6 నెలలు. ఇంక 7వ నెల నుంచి మాకు సపోర్ట్ లేదు. పాస్టర్ ఏమన్నారంటే, ఏమండి గ్యాస్ బిల్లు కట్టాలండి, కరెంటు బిల్లు కట్టాలండి, పాల బిల్లు కట్టాలండి. హల్లెలూయా. ఏం చేయాలా? డబ్బులు లేవు. ఏమే ఉద్యోగస్తులమే ఏమన్నా ఉండే ఉద్యోగాలకి రాజీనామా చేసేసి ప్రభు కోసం వచ్చాం. ఇప్పుడు మా అధికారి ఎవరు? యేసు ప్రభు. ఉద్యోగాలు చేస్తుంటున్న ఎవరు? మరి మన బాసుల అధికారులు. హల్లెలూయా. ప్రభుత్వము అధికారులు. అయితే ఇప్పుడు మనకు అధికారి ఎవరు? ఎవరు అధికారి? యేసయ్య అధికారి. ఎటువంటి అధికారి?
ఆయన సర్వాధికారి, ఆయనకు రాజులకు ఆయన అధికారి. హల్లెలూయా. అధికారులకు ఆయన అధికారి, ఆయనకు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనం ఎవరిని అడగాలి? ఆఫీసర్ని అడగాలనా? పోయి, సార్ నాకు జీతం ఇవ్వలేదు సార్, ఇంకా నాకు జీతం ఇవ్వండి సార్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్కి చెప్పాను, అమ్మాయి మనకి ఏమేమి కావాలో ఒక పేపర్లు రాసి పెట్టమని చెప్పాను. నేను అది ఎప్పుడో మర్చిపోలే. జీవితాంతం నాకు చాలా సంతోషం వేస్తుంది. రాసి పెడితే 720 రూపాయలు టోటల్ చేసి పెడితే ఇద్దరు కలిసి చేతులు పెట్టి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినాక ఏం చేశామంటే, దేవుడు మాకు ఇచ్చాడని చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతించాం. హల్లెలూయా. నాట్యం కూడా ఆడాం. అది పొందుకున్నట్లుగా నాట్యం ఆడాం. అబ్బా, నా దేవుడు నాకు ఇచ్చేసాడు, నేను జోబులో పెట్టేసుకున్నట్లుగా మేము సంతోషించాం. హల్లెలూయా. అది శనివారం. మనిషి రీతిగా ఆదివారం ఒక మంచి కానుక వస్తుందలే అనుకున్నాం. ఏం కానుక వస్తుందంటే ఏమొస్తుంది? కళ్యాణదుర్గం చూస్తే నేను, పాస్టమ్మ, బ్లెస్సీషాలు పోతే ఈవినింగ్ ఎక్కడికి 1:30కి 4:30కి వెళ్ళేవాళ్ళము. అక్కడికి పోయినా కూడా ఆ కానుకలు అప్పట్లో 50 పైసలు, రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు అంతా తిప్పి కొట్టినా కూడా ఒక 30, 40, 50 రూపాయలకి ఎక్కువ లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు స్తుతించాము, ఆరాధించాము. సోమవారం చూస్తే దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. అనంతపురంకి మా పిన్నమ్మ గారు వచ్చారు, మా అమ్మ చెల్లెలు బెంగళూరు నుంచి వచ్చి, బస్వా ఎక్కడ ఉన్నాడంటే కళ్యాణదుర్గంలో. ఎప్పుడు వస్తాడంటే ప్రతి నెల ఆల్ నైట్ ప్రేయర్కి వస్తాడు పిన్నమ్మ. లేదు అర్జెంటుగా బస్వా దగ్గరికి పోవాలి. ప్రైజ్ లార్డ్. సరే పోదామని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాకు ఫోన్లు కూడా లేవు. ఎస్టీటీ బూత్లో పోయి మేము ఫోన్ చేయాలి. అప్పుడు ఒక సెల్ ఫోన్ కూడా లేదు మాకు. రూపాయి బిల్ వేసి చేస్తే మరి అటువంటి పరిస్థితి మాది. హల్లెలూయా. వాళ్ళు వచ్చి కరెక్ట్గా అనంతపురం రోడ్లోనే మన చర్చి ఉండింది కాబట్టి అక్కడ దిగారు. దిగేసి వచ్చినారు లోపలికి. వాళ్ళు చేసి పెట్టడానికి మాకేం లేదు. మా పిన్నమ్మ గారు రావడమే, నాన్న నీ చెల్లెలు నీకు ఆఫరింగ్ ఇచ్చింది, తీసుకోమని కవర్ ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. నేను తర్వాత తీసి చూస్తే నా దేవుడిని అడిగింది నేను 720 రూపాయలు, దేవుడు నాకు ఇచ్చి 1420 రూపాయలు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేది ఏమంటే, మీకు ఏ కొరత అవసరత ఉంటే చింత చేయొద్దండి. ఎందుకు చింత చేయకూడదంటే, చింత చేసేకి మన డాడీ చేతకానోడు కాదు. మన డాడీ చేతకానోడా? హలో, ఎవరు మన డాడీ? యేసప్ప. అబ్బా తండ్రి అంటే ఏం చేస్తాడు? నా బిడ్డ, నా కుమారుడా అంటాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది కలిగితే నేను ఒకరిని కూడా ఒక పైసా, ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి, మళ్ళీ ఇస్తానన్న దాఖలాలు నా జీవితంలో లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ విశ్వాసంలో, ఆ ఫెయిత్లో మా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉంటున్న రఘునాథ్ డానియల్ పాస్టర్ గారు మమ్మల్ని వాళ్ళు పెంచారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకని ఏమైనా కావాలంటే ప్రభు సన్నిధిలో మోకాళ్ళుండి, డాడీ ఇంత కావాలి డాడీ నాకు అని చెప్పేసి అడిగితే దేవుడు అంత నాకు ఇస్తాడు. హల్లెలూయా. అంటే ఇస్తాడంటే నాకు అవసరాన్ని తగినట్లుగా ఇస్తాడు. కానీ ఎందుకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ నేను హెచ్చులోడ్ అయిపోతానండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి దేవుని భక్తుడు అంటాడు, మరి యోబు గ్రంథము, మరి కీర్తన గ్రంథం చూస్తుంటున్నాం, నాకు నీవు అధికంగా ఇస్తే
నేను నిన్ను మర్చిపోతానేమో. హల్లెలూయా. నేను కటిక దరిద్రుడనైతే నేను దూషిస్తానేమో. నాకు ఏ పూటది నాకు ఆ పూట ఇస్తే చాలంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ప్రభువును మనం అడిగితే ప్రభువు మన జీవితంలో ఇయ్యలేనిది ఏం లేదు. ఆసక్తితో అడగాలి, ఆయనను ప్రేమించి అడగాలి. ఆయన మనల్ని చూచినప్పుడు ఎలాగుండాలంటే, నా కుమారుడు నా కుమార్తె నా వైపే చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అన్న మనస్సు ప్రభుకు రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని మా జీవితాల్లో మేము చెప్తున్నాను, దేవుని సేవకులుగా ప్రార్థన, ఏ విషయములైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇంతవరకు నాకు ఇది ఇవ్వలేదని చెప్పడానికే లేదు. పైన స్లాబ్కు డబ్బులు కావాలా, 6 లక్షల రూపాయలు కావాలా. ప్రైజ్ లార్డ్. ఏదో బళ్ళారిలో ఇల్లు అమ్మితే అడ్వాన్స్ వస్తే దాంతో చేయొచ్చు అనుకున్నాను, కానీ మరి అది నా చేతికి వచ్చినప్పుడు అడ్వాన్స్ మా అన్న నాకు కొంచెం కావాలరా అన్నాడు. కావాలంటే నేనేం చేయగలను? ఆయన మరి ఇవ్వాల్సిందే. ప్రభా ఇంకొక 2.5 లక్షలు నాకు తక్కువ వస్తుంది ప్రభా, స్లాబ్కు 2.5 లక్షలు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరి పాస్టర్ గారు నేను ఇద్దరు కలిసి ప్రార్థన చేశాం. ఎందుకంటే ఇది స్లాబ్ అంటే చాలా పని. సంఘ బిడ్డలకు ఎంతకాలమని బరువు వేస్తావు కదా. చాలా వరకు సహకరించారు, అంతా చేస్తూ వచ్చారు. మరి చెప్పుకుంటా పోతే ఏమైపోతుందంటే, కొంతమంది అంటుంటారంట, సారోళ్ళు దానికి దీనికి అడుగుతూనే ఉంటారంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభా మేము ఎవరిని ఇప్పుడు అడిగేది లేదు, నిన్నే అడుగుతున్నాం నాన్న. నీవు మేము అడిగితే ఏమైపోతుంది, సంఘస్థుల నోట్లో మాటలో సారోళ్ళు మాటకు అడుగుతూనే ఉంటారనే మాట వస్తూ ఉంది. అయితే నీవు నాకు ఇమ్మని చెప్పేసి ప్రార్థన చేస్తే, హల్లెలూయా, మీ అందరికీ తెలుసు అద్భుత రీతిగా దేవుడు 2.5 లక్షల విలువైన వస్తువును దేవుడు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఆ విలువైన వస్తువును తీసుకుని పోయి ఇస్తే వాళ్ళు చెప్పారు, సార్ ఇది 2,50,000 నుంచి 2,60,000 వరకు అని. హల్లెలూయా. నిజంగా నా హృదయం చాలా ఉప్పొంగింది. దేవుణ్ణి స్తుతించాను. వారెవరో మాకు తెలియదు, పేపర్లో వాడి పేరు కూడా రాయలేదు. చూడండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆసక్తితో, కుడికి కానీ ఎడమకు కానీ చూడకుండా ప్రార్థన చేస్తే కొండ కూడా ఏమైపోతుందంటే సముద్రంలో పోయి పడమంటే పడుతుందంట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కొండలాంటి సమస్య మీ జీవితంలో ఉందా? హల్లెలూయా. గడ్డు లాంటి సమస్య కదా. మొట్టమొదటి రోజు నేను చెప్పాను, ఆదివారం, గడ్డు లాంటి సమస్యలు ఉన్న ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అవి గడ్డకు పడేవిగా ఉన్నాయని. హల్లెలూయా. గడ్డు లాంటి సమస్యలు ఏం చేయబోతున్నాయి? గడ్డకు పడేటట్లుగా, గడ్డకు దేవుడు పడవేసేవాడుగా ఉంటా ఉన్నాడు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వెంత ఆసక్తితో దేవుని మందిరానికి వస్తావో, హల్లెలూయా, నువ్వెంత ఆసక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో, హల్లెలూయా. పరలోకంలో ఉన్న తండ్రి ఆయన మన ప్రార్థనలు చూసి ఆయన ఊరికే ఉండేవాడు కాదు. మీరు కూడా ఏ విధంగా తయారవుతారంటే, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా పొందుకుంటా ఉన్నారో మేము కూడా ఆ విధంగా పొందుకోవాలని మాకు ఇష్టం ఉంది అని చెప్పేవాళ్ళు చేతిలో చూపించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. యేసయ్య పాస్టర్ గారికి ఒక రకంగా, మీకు ఒక రకంగా ఆయన ఉండేవాడు కాదు. నేను ఆయనకు కొడుకును, మీరు ఆయనకు కొడుకులు, ఆయనకు కూతుర్లు, కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఎవరికైనా ఇస్తాడు.
అన్న కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసింది, దుఃఖముఖిగా ఉండి ప్రార్థన చేసింది, యథార్థంగా ప్రార్థన చేసింది. నా కుమారుని నీకు సమర్పిస్తాను, నీవు ఇస్తే అని ప్రార్థన చేసింది. గడ్డు లాంటి సమస్యగా మరి ఉంటా ఉంది. పెనినాతో ప్రతిరోజు కూడా ఏటుపోటు మాటలు, బ్రతకాలా సావాలా అన్నట్లుగా అన్నం తినకుండా మానేసింది. అయితే ప్రభు సన్నిధిలో వచ్చి తను హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఏం చేశాడంట, ఆ యొక్క పెనినా కుమారులు లిస్టులో లేరు, ఉన్నారా? అయితే హన్నా కుమారుడిగా ఉంటున్న సమూయేలు ప్రవక్తలను అభిషేకించే మరి గొప్ప దైవజనుడిని, రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తను మరి హన్నాకు దేవుడు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తే అట్లా ఇట్లా ఉండదు, తరతరాలు మరి వారి గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు మన సమూయేలు ప్రవక్తల గురించి మాట్లాడుతున్నామా లేదా? ఆ విధంగా తయారైపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు కదా, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు అసాధ్యమైనది ఉంది ప్రభువా అనుకుంటే మన జీవితంలో సాధ్యం కాదు. హల్లెలూయా. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా. ప్రభువా నా జీవితంలో కూడా నువ్వు సమస్తాన్ని నీవు సాధ్యపరిచే దేవుడు అని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినట్లయితే, ఆసక్తితో ప్రార్థించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ జీవితాల్లో ఈ 4వ రోజు ప్రభు మాట్లాడదేమంటే, మొట్టమొదటిగా ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన ఆత్మలో మనము ఎదుగుదల కొరకు ప్రార్థన చేయాలి. రెండవది దేనికోసం ప్రార్థన చేయాలి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మన భారతదేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం, మన మండలాలు, గ్రామాల కొరకు ప్రార్థన చేయడం. మూడవది దేనికోసం ప్రార్థన చేయాలి? మన కొరకు, మన కుటుంబం కొరకు,